ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండ యందలి 35వ సర్గయందలి గల 89 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత కోరికను అనుసరించి హనుమంతుడు రాముని శరీర లక్షణములను గుణములను వర్ణించి ఆమెకు తనపై విశ్వాసము కలుగునట్లు చేయుట అనే కథగా విందాం. సీత హనుమంతుడు చెప్పిన ఆ రామకథను విని మధుర స్వరంతో, నీకు రామునితో సంబంధం ఎక్కడ కలిగింది? లక్ష్మణుని ఏ విధంగా ఎరుగుదువు? వానరులకు నరులకు సంబంధం ఎట్లు ఏర్పడింది? ఓ హనుమంతుడా, రాముని లక్షణములను లక్ష్మణుని లక్షణములను వర్ణించి చెప్పు. అవి విన్నచో నన్ను మరల శోకం ఆవహించదు. ఆ రామలక్ష్మణుల ఆకారం ఏ విధంగా ఉంటుంది? రూపం ఏ విధంగా ఉంటుంది? బాహువులు ఏ విధంగా ఉంటాయి? నాకు చెప్పు అని అడిగింది. వాయుకుమారుడైన హనుమంతుడు సీత మాట విని రాముణ్ణి చూసి ఉన్నదున్నట్లు వర్ణించి చెప్పడానికి ఉపక్రమించాడు. దేవి, నా అదృష్టంచే నీకే తెలిసి ఉండి కూడా నీ భర్త అయిన రాముని ఆకారాన్ని లక్ష్మణుని ఆకారాన్ని గూర్చి అడుగుతున్నావు. చాలా సంతోషం. ఓ విశాలాక్షి, నేను గుర్తించిన రాముని లక్షణాలను లక్ష్మణుని లక్షణములను చెబుతాను విను. రాముని కళ్ళు పద్మముల రేకుల వలె విశాలమైనవి. ఇతడు సమస్తమైన ప్రాణుల మనస్సును ఆకర్షించే సౌందర్యం కలవాడు. అతడు పుట్టుకతోనే మంచి రూపంతోనూ దాక్షిణ్యముతోనూ జన్మించాడు. రాముడు తేజస్సు చేత సూర్యునితోనూ, ఓర్పు చేత భూమితోనూ, బుద్ధి చేత బృహస్పతితోనూ, కీర్తి చేత దేవేంద్రునితోనూ సామానుడు. శత్రు సంహారకుడైన రాముడు ప్రపంచకములోని ప్రాణులందరినీ, విశేషించి తనవారిని, తన నడవడికను ధర్మాన్ని బాగుగా రక్షిస్తున్నాడు. రాముడు ఈ సమస్త ప్రపంచకాన్ని 4 వర్ణాల వారిని రక్షిస్తూ ఉంటాడు. లోకంలో కట్టుబాట్లు ఏర్పరచి అందరూ ఆ కట్టుబాట్లకు లొంగి ఉండేటట్లు చూస్తూ ఉంటాడు. రాముడు కాంతిమంతుడు, మిక్కిలి గౌరవింపబడినవాడు, బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నవాడు, సత్పురుషులకు ఉపకారం ఎట్లు చెయ్యాలో తెలిసినవాడు, అనగా ఆయా కర్మముల ప్రయోజనము ఫలితము తెలిసినవాడు, అనగా ఏ పని చేసినా ఎట్టి ఫలితం కలుగుతుందో ఊహించగలవాడు. రాముడు రాజనీతిని చక్కగా అభ్యసించాడు. బ్రాహ్మణుల విషయంలో గౌరవాన్ని చూపిస్తాడు. విద్యాశీల సంపన్నుడు, వినయవంతుడు, శత్రువులను పీడించేవాడు. రాముడు స్వశాఖ అయిన యజుర్వేదాన్ని చక్కగా అధ్యయనం చేశాడు. వేదవేత్తలందరూ అతన్ని గౌరవిస్తూ ఉంటారు. ధనుర్వేదమునందు, మిగిలిన 3 వేదములందు, ఉపవేదములందు, వేదాంగముల యందు పాండిత్యం గలవాడు. రాముని భుజాలు విశాలమైనవి, బాహువులు దీర్ఘమైనవి, కంఠం శంఖాకారంలో ఉంటుంది, ముఖం మంగళప్రదమైనది, మూపు సంధి ఎముకలు పైకి కనబడవు. సుందరములైన అతని నేత్రాలు ఎర్రగా ఉంటాయి. రాముని గూర్చి వినని వారు లోకంలో లేరు. రాముని కంఠధ్వని దుందుబిస్ ధ్వని వలె గంభీరంగా ఉంటుంది. రంగు నిగనిగలాడుతూ ఉంటుంది. అతడు గొప్ప ప్రతాపం కలవాడు. పొట్టి పొడవులు లేకుండా సమానంగా ఉంటాడు. అతని అవయవాలన్నీ కూడా సమముగా విభక్తములై ఉంటాయి. అతని శరీర ఛాయ శ్యామము, అనగా చామన. రాముని వక్షస్థలము, ముంజేయి, పిడికిలి స్థిరంగా ఉంటాయి. అతని కనుబొమ్మలు, ముష్కములు, బాహువులు దీర్ఘములు, కేశములు, ముష్కములు, మోకాళ్ళు హెచ్చుతగ్గులు లేకుండా ఉంటాయి. నాభి, కడుపు క్రింది భాగం, వక్షస్థలం పొడవుగా ఉంటుంది. నేత్రాంతములు, గోళ్ళు, అరచేతులు, అరకాళ్ళు ఎర్రగా ఉంటాయి. పాదరేఖలు, కేశములు, లింగమణి నున్నగా ఉంటాయి. కంఠధ్వని, నడక, నాభి గంభీరంగా ఉంటాయి. రాముని ఉదరంపై 3 ముడతలున్నవి. అతని స్తనములు, స్తనాగ్రములు, రేఖలు పల్లంగా ఉంటాయి. కంఠము, లింగము, వీపు, పిక్కలు హ్రస్వములుగా ఉంటాయి. అతని తలపై 3 సుళ్ళు ఉంటాయి. అంగుష్టము మొదట 4 రేఖలుంటాయి. అతని నుదుటిపైన, చేతులలోనూ అరకాళ్లలోనూ 4 రేఖలు ఉంటాయి. అతడు 96 అంగుళముల ఎత్తు ఉంటాడు. అతని బాహువులు, మోకాళ్ళు, తొడలు, పిక్కలు సమానంగా ఉంటాయి. రాముని కనుబొమ్మలు, నాసికారంధ్రములు, నేత్రములు, చెవులు, పెదవులు, స్తనాగ్రాలు, మోచేతులు, మణికట్లు, మోకాళ్ళు, ముష్కములు, పిరుదులు, చేతులు, పాదములు, పిరుదులపై ఎత్తైన కండరములు, జంటలుగా ఉన్న ఈ అన్ని అంగములు సమంగా ఉంటాయి. అందమైన 4 దంష్ట్రాలు ఉంటాయి. అతడు సింహం వలె, పెద్ద పులి వలె, ఏనుగు వలె, వృషభం వలె నడుస్తాడు. అతని పెదవులు, గడ్డము, ముక్కు చాలా అందంగా ఉంటాయి. అతని కండ్లు, పండ్లు, చర్మము, పాదములు, కేశములు నిగనిగలాడుతూ ఉంటాయి. అతని బాహువులు, కాలివ్రేళ్లు, చేతి వ్రేళ్లు, తొడలు, పిక్కలు అను అష్టవంశకములు కూడా
తీర్చిదిద్దినట్లు ఉంటాయి. రాముని ముఖము, కండ్లు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనములు, గోళ్ళు, హస్తములు, పాదములు ఈ 10 పద్మముల వలె ఉంటాయి. శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయము, కడుపు, చేతులు, కాళ్ళు, వీపు ఈ 10 పెద్దవిగా ఉంటాయి. తేజస్సు, కీర్తి, సంపద అను ఈ 3 చేత లోకమునంతటను కూడా వ్యాపించినవాడు. అతని మాతృ పితృవంశములు 2 కూడా పరిశుద్ధమైనవి. సంకలు, కడుపు, వక్షము, ముక్కు, మూపు, లలాటము ఈ 6 ఉన్నతములై ఉంటాయి. అతని వ్రేళ్ల కణుపులు, తల వెంట్రుకలు, రోమములు, గోళ్లు, చర్మము, లింగము, మీసము, దృష్టి, బుద్ధి అను 9 సూక్ష్మములుగా ఉంటాయి. అతడు పూర్వాహ్న, మధ్యాహ్న, అపరాహ్నములందు ధర్మ, అర్థ, కామములను సంపాదిస్తూ ఉంటాడు. రాముడు సత్య ధర్మములందు ఆసక్తి గలవాడు. శ్రీమంతుడు. జనులను దగ్గరకు తీయుటయందు, వారిని అనుగ్రహించుటయందు ఆసక్తి గలవాడు. దేశకాలముల యుక్తాయుక్తముల అనగా మంచి చెడ్డల జ్ఞానం కలవాడు. అందరికీ ప్రియంగా మాట్లాడేవాడు. ఎవ్వరి చేత పరాజితుడు కాని లక్ష్మణుడు రాముని సవతి తల్లి కుమారుడైన సోదరుడు. అతడు అనురాగం చేత, రూపం చేత, గుణముల చేత కూడా రాముని వంటివాడే. మనుజులలో శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులిద్దరూ నిన్ను చూడ్డానికి ఆసక్తితో భూమిపై అంతటా సంచరిస్తూ మమ్మల్ని కలుసుకున్నారు. నీకోసమే భూమినంతనూ వెతుకుతూ తిరుగుతున్న ఆ రామలక్ష్మణులు అనేక వృక్షములతో నిండిన ఋష్యముఖ పర్వత శిఖరమునందు కూర్చుని ఉన్న వానర ప్రభువైన సుగ్రీవుని చూశారు. చూడ్డానికి ఆనందాన్ని కలిగించే ఆ సుగ్రీవుడు తన సోదరుడు రాజ్యము నుండి తొలగించడం చేత అతనికి భయపడి ఆ పర్వతంపై నివసిస్తూ ఉండేవాడు. సుగ్రీవుని అన్న రాజ్యభ్రష్టుని చేయగా మేము ఆ వానర రాజైన సుగ్రీవునే సేవిస్తున్నాం. ఇంతలో నార చీరలు ధరించి శ్రేష్టములైన ధనుస్సులు చేతులలో ధరించి ఆ రామలక్ష్మణులు ఆ ఋష్యముఖ పర్వత ప్రాంతానికి వచ్చారు. వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు ధనుర్ధరులై వస్తున్న మనుష్య శ్రేష్ఠులైన రామలక్ష్మణులను చూడగానే భయభ్రాంతుడై ఆ పర్వతం శిఖరం మీదకి ఎక్కాడు. పిమ్మట ఆ సుగ్రీవుడు తాను ఆ పర్వత శిఖరము పైననే ఉండి వారి దగ్గరకు నన్ను శీఘ్రంగా పంపించాడు. సుగ్రీవ ఆజ్ఞానుసారం నేను పురుష శ్రేష్ఠులు, సర్వసమర్థులు, సౌందర్యము, మంచి లక్షణములు కలవారు అయిన ఆ రామలక్ష్మణుల దగ్గరకు నమస్కరిస్తూ వెళ్ళాను. పురుష శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు సుగ్రీవుని గూర్చిన యథార్థ విషయం తెలుసుకుని సంతోషించారు. అప్పుడు నేను వారిని నా వీపుపైన ఎక్కించుకుని సుగ్రీవాదులు ఉన్న చోటికి తీసుకుపోయాను. నేను మహాత్ముడైన సుగ్రీవునకు రామలక్ష్మణులను గూర్చిన యథార్థ విషయాలను తెలిపాను. పరస్పర సంభాషణాంతరము రామ సుగ్రీవులిద్దరికీ అన్యోన్యము, స్నేహం కలిగింది. ఈ విధంగా రామ సుగ్రీవుల మధ్య స్నేహం ఏర్పడిన పిమ్మట పూర్వము జరిగిన కథలను చెప్పుకోవడం చేత వారిద్దరికీ పరస్పరము విశ్వాసం ఏర్పడింది. పిమ్మట రాముడు సోదరుడు, గొప్ప తేజస్సు కలవాడు అయిన వాలి చేత స్త్రీ నిమిత్తమై అనగా సుగ్రీవుని భార్య అయిన రుమను వశం చేసుకోవడానికై రాజ్యము నుండి వెడలగొట్టబడిన సుగ్రీవుని ఓదార్చాడు. పిమ్మట రామునకు నీవు కనబడకపోవడం చేత కలిగిన దుఃఖాన్ని గూర్చి లక్ష్మణుడు వానర ప్రభువైన సుగ్రీవునకు తెలిపాడు. సుగ్రీవుడు లక్ష్మణుడు చెప్పింది విని రాహుమృంగిన సూర్యుడి వలె మిక్కిలి కాంతి విహీనుడయ్యాడు. రావణుడు హరించుచున్నప్పుడు నీవు నీ శరీరంపై ప్రకాశిస్తున్న ఏ అలంకారాలను తీసి భూమి మీద పడవేశావో వాటిని అన్నింటినీ తీసుకుని వచ్చి వానర నాయకులు సంతోషపూర్వకంగా రామునికి చూపించారు. కానీ నీ దారి మాత్రం వాళ్ళకి తెలియకపోవడం చేత చెప్పలేకపోయారు. నేనే వాటిని రాముని వద్దకు తీసుకొని పోయి అతనికి ఇచ్చాను. అప్పుడు వాటిని గ్రహించగానే రాముడు మూర్ఛపోవడం చేత అవి అన్నీ చప్పుడు చేస్తూ నలుమూలలా చెల్లాచెదురై పడిపోయాయి. దేవతా పురుషునితో సమానుడైన ప్రభువైన ఆ రాముడు నీ సుందరములైన ఆ ఆభరణాలు ఒడిలో ఉంచుకుని పరిపరి విధాల విలపించాడు. అతడు ఆ అలంకారాలను చూస్తూ ఏడుస్తూ మాటిమాటికి పరితపించాడు. ఈ విధంగా ఆ అలంకారాలు రాముని శోకాగ్నిని ప్రజ్వలింపచేశాయి. దుఃఖార్తుడైన ఆ మహాత్ముడు చాలాసేపు అట్టే నేలపై పడి ఉన్నాడు. అప్పుడు నేను ఏవేవో మాటలు చెప్పి అతన్ని లేవదీశాను. లక్ష్మణ సహితుడై ఆ అలంకారాలను మాటిమాటికి చూసి ప్రక్కనున్న వారికి చూపించి వాటిని సుగ్రీవునకు ఇచ్చాడు. నువ్వు కనబడ్డకపోవడం చేత ఆ రాముడు నిత్యము ప్రజ్వలించుచున్న అగ్ని చేత అగ్ని పర్వతము వలె తప్పిస్తున్నాడు. నీ నిమిత్తమై మహాత్ముడైన ఆ రాముణ్ణి నిద్రలేకపోవడము, శోకము, చింత, అగ్ని గృహమును
అగ్నులు తప్పింప చేయునట్లు తప్పింప చేస్తున్నాయి. గొప్ప భూకంపము పెద్ద పర్వతాన్ని కదిల్చివేసినట్లు నువ్వు కనబడకపోవడం చేత కలిగిన శోకము రాముణ్ణి కదల్చివేస్తున్నది. ఓ దేవి, అందమైన అరణ్యములలోను నదీ తీరములందు సెలయేళ్ల దగ్గరగా సంచరించుచున్నను రాముడు నువ్వు కనబడకపోవడం చేత ఆనందాన్ని పొందడం లేదు. రాముడు రావణుని మిత్ర బంధు సహితంగా సంహరించి శీఘ్రంగా నిన్ను పొందగలడు. ఆనాడు రామసుగ్రీవులిద్దరూ కలిసినప్పుడు రాముడు వాలిని చంపాలి అని, సుగ్రీవుడు నిన్ను వెతికించాలని ఒప్పందం చేసుకున్నారు. పిమ్మట వీరులైన ఆ రాకుమారులిద్దరూ కిష్కింధకు వెళ్లారు. అక్కడ వానర రాజైన వాలిని రాముడు యుద్ధంలో చంపి సమస్తమైన ఎలుగుబంటుల సముదాయమునకు, వానరుల సముదాయమునకు సుగ్రీవుణ్ణి రాజుగా చేశారు. రామ సుగ్రీవుల మధ్య స్నేహం ఈ విధంగా ఏర్పడింది. నేను వారిద్దరూ పంపగా నీ వద్దకు దూతగా వచ్చిన హనుమంతుడను. సుగ్రీవుడు స్వరాజ్యం లభించిన పిమ్మట మహాబలశాలులైన వానర నాయకులను రప్పించి నిన్ను అన్వేషించడానికై 10 దిక్కులకు పంపాడు. సుగ్రీవుడు ఆజ్ఞాపించడం చేత హిమవత్ పర్వతం వంటి ఆకారం గల వానరులు అన్ని వైపులా భూమిని వెతకడానికై బయలుదేరారు. అట్టి మేము, ఇతర వానరులు కూడా సుగ్రీవ ఆజ్ఞ నెరవేర్చాలి అనే ఆతృతతో నిన్ను అన్వేషిస్తూ ఈ పృథ్వీపై అంతా తిరుగుతున్నాం. లక్ష్మీ సంపన్నుడు, వాలి పుత్రుడు, మహాబలశాలి అయిన అంగదుడు అనే వానర శ్రేష్ఠుడు 3వ వంతు సైన్యాన్ని తీసుకుని నీ అన్వేషణమునకై బయలుదేరాడు. మేమందరము వింధ్య పర్వతమునందు దారి తప్పి మిక్కిలి దుఃఖాక్రాంతులమై ఉండగా ఎన్నో పగళ్ళు రాత్రులు గడిచిపోయాయి. అట్టి పరిస్థితులలో మేము కార్యం సాధించలేకపోయినాము అనే నిరాశాభావం చేత, సుగ్రీవుడిచ్చిన గడువు దాటిపోవడం చేత, సుగ్రీవుడు దండిస్తాడు అనే భయం చేత ప్రాణత్యాగం చేయాలి అని నిశ్చయించుకున్నాం. అడవులలో ప్రవేశింప శక్యం కాని ప్రదేశములను, నదులను, సెలయేళ్లను వెదకినను కూడా నువ్వెక్కడా కనబడకపోవడం చేత ప్రాణాలను విడవడానికి సిద్ధపడ్డాం. వానర శ్రేష్ఠులందరూ ఈ విధంగా ప్రాణత్యాగానికై ఆహారము విసర్జించి పండుకొని ఉండడం చూసి అంగదుడు చాలా దుఃఖ సముద్రంలో మునిగినవాడై నీ అపహరణమును, వాలి వధను, జటాయు మరణమును, మేమందరము ప్రయోపసయం చేయుటను గూర్చి విలపించాడు. ఇచ్చిన గడువు లోపుగా రాకపోతే చంపేస్తాను అను సుగ్రీవాజ్ఞను స్మరించి ప్రాణములపై ఆశ వదులుకొని మేము మరణించడానికి సిద్ధంగా ఉండగా మేము వచ్చిన పని సఫలం చేయడానికా అన్నట్లు పరాక్రమవంతులైన ఒక గొప్ప పక్షిరాజు అక్కడికి వచ్చాడు. జటాయువు సోదరుడైన సంపాతి అనే ఆ వృద్రరాజు సోదరుని వధను గూర్చి విని కోపంతో, వానరోత్తములారా, నా తమ్ముడైన జటాయువును ఎవ్వడు ఎక్కడ చంపి పడేశాడో చెప్పండి అని అడిగాడు. అప్పుడు అంగదుడు, జనస్థానంలో భయంకరమైన రూపం గల రాక్షసుడు నీ నిమిత్తమై చేసిన ఆ మహావ్యక్తి వధను యథాతథంగా ఆ సంపాతికి చెప్పాడు. ఆ సంపాతి జటాయు మరణాన్ని విని చాలా దుఃఖించాడు. నీవు రావణుని గృహంలో ఉన్నట్లు అతడు మాకు చెప్పాడు. సంతోషజనకమైన ఆ సంపాతి మాటలు విని అంగదుడు మొదలైన మేమందరం కూడా అక్కడి నుంచి వెంటనే బయలుదేరాం. వానరులందరూ చాలా సంతోషించి నిన్ను చూడాలి అనే ఉత్సాహంతో వింధ్య పర్వతం నుండి బయలుదేరి సముద్రము ఉత్తర తీరం వైపు చేరారు. అక్కడ సముద్రం చూడగానే భయపడి మరలా చింతాగ్రస్తులయ్యారు. అప్పుడు నేను సముద్రాన్ని చూసి దిగులు చెందక ఆ వానర సైన్యమునకు మిక్కిలి తీవ్రమైన భయాన్ని తొలగించి 100 యోజనముల దూరం దుమికాను. నేను రాక్షసులతో నిండిన లంకలో రాత్రి ప్రవేశించి రావణుని, దుఃఖంలో మునిగి ఉన్న నిన్ను చూశాను. దేవి, ఈ విషయాన్నంతా కూడా నీకు యథాతథంగా చెప్పాను. నేను రాముని దూతను, నాతో మాట్లాడు. నేను రాముని కోసమే ప్రయత్నం చేసి ఇక్కడికి వచ్చాను. సుగ్రీవుని మంత్రిని, వాయుదేవుని కుమారుడను. ఈ విషయాన్ని తెలుసుకో. అస్త్రధారులందరిలోనూ శ్రేష్ఠుడైన నీ రాముడు క్షేమంగా ఉన్నాడు. అన్నగారి సేవ చేయుట యందు శ్రద్ధ గల, మంచి లక్షణములు గల లక్ష్మణుడు కూడా క్షేమంగానే ఉన్నాడు. ఓ దేవి, పరాక్రమవంతుడు నీ భర్త అయిన ఆ రాముని హితమునందు ఆసక్తి గల నేను సుగ్రీవుని ఆజ్ఞచే ఒంటరిగా ఇక్కడికి వచ్చాను. స్వేచ్ఛానుసారంగా రూపాలు ధరించగలిగిన నేను నీ జాడ తెలుసుకోవడానికై ఎవ్వరూ సహాయం లేకుండా ఒంటరిగా సంచరించే ఈ దక్షిణ దిక్కుకు వచ్చాను. భాగ్యవశం చేత నేను నీవు కనబడినావని చెప్పి నీవు కనబడకపోవడం చేత దుఃఖిస్తున్న వానర సైన్యముల సంతాపాన్ని తొలగిస్తాను. ఓ దేవి, నా అదృష్టం బాగుంది. నేను సాగరాన్ని లంఘించడం వ్యర్థం కాలేదు. నిన్ను చూడగలిగాను అనే కీర్తిని పొందగలను. ఇది కూడా నా అదృష్టమే. మహాపరాక్రమశాలి అయిన రాముడు రాక్షసాధిపతి అయిన రావణుని మిత్ర బంధు సహితంగా సంహరించి శీఘ్రంగా నిన్ను పొందగలడు.
పర్వతములన్నింటిలోకి శ్రేష్టమైన మాల్యవంతము అనే పర్వతం ఉంది. అక్కడ నుండి కేసరి అను వానరుడు గోకర్ణ పర్వతానికి వెళ్ళాడు. నా తండ్రి అయిన ఆ కేసరి దేవతలు ఋషులు ప్రార్థింపగా సముద్ర తీరమునందున్న పవిత్ర తీర్థమునందు శంబసాదుడు అనే రాక్షసుని చంపాను. నేను ఆ కేసరి భార్యందు వాయుదేవుని వలన పుట్టాను. నేను చేసిన పనిచే నాకు లోకంలో హనుమంతుడు అని ప్రసిద్ధి వచ్చింది. నీకు నమ్మకాన్ని కలిగించడానికై నీ భర్త అయిన రాముని గుణాలు వర్ణించి చెప్పాను. ఓ దేవి, కొద్ది కాలంలో రాముడు నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళగలడు. శోకం చేత కృషింపజేయబడిన సీత ఈ విధంగా సరి అయిన హేతువులను చూపడం ద్వారా హనుమంతునిచే విశ్వాసం కలిగేటట్లు చేయబడినదై సరి అయిన ఆనవాళ్లను బట్టి అతడు దూతయే అని తెలుసుకున్నది. జానకి సాటి లేని సంతోషాన్ని కూడా పొందింది. అధికమైన ఆనందంతో వంకర అయిన రెప్పలు గల నేత్రముల నుండి ఆనంద బాష్పాలను రాల్చింది. విశాలాక్షి అయిన సీత ముఖం రాహువు విడిచిన చంద్రుని వలె ప్రకాశించింది. హనుమంతుడు వానరుడే అని మరొకడు ఎవ్వడూ కాదని ఆమె తెలుసుకున్నది. పిమ్మట హనుమంతుడు చూడడానికి ఆనందాన్ని కలిగించే ఆ సీతతో మరల ఈ విధంగా అన్నాడు. నీకిదంతా చెప్పాను కదా, నీవు ఊరడిల్లుము. నీ కొరకు నేనేం చెయ్యాలో, నీకేది ఇష్టమో చెప్పు. నేనిక తిరిగి వెళ్తాను. మహర్షులు ప్రేరేపించ కపివీరుడైన కేసరి యుద్ధమందు శంబసాధనుడు అనే అసుర్ని చంపిన పిమ్మట నేను వాయువు వలన జనించిన వానరుడను. ప్రభావం చేత నేను ఆ వాయుదేవుని అంతటి వాడను అని హనుమంతుడు సీతతో పలికాడు. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 35వ సర్గ యందలి గల 89 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, సీత కోరికను అనుసరించి హనుమంతుడు రాముని శరీర లక్షణములను గుణములను వర్ణించి ఆమెకు తనపై విశ్వాసము కలుగునట్లు చేయుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 36వ సర్గ యందలి గల 47 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, హనుమంతుడు సీతకు రామముద్రికను ఇచ్చుట, రామునకు ఆమెపై ఉన్న ప్రేమను వర్ణించి చెప్పి ఆమెను ఓదార్చుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.